నమస్తే, నేను మీ హరిత. రాత్రి పడుకునే ముందు విశ్వానికి ఒక మాట పదే పదే చెప్పడం వల్ల డబ్బు వస్తుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. అదేంటో తెలుసుకుందామా? నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. డబ్బు ఎవరికి చేదు చెప్పండి. విశ్వానికి ఒక మాట పదే పదే చెప్పడం వల్ల డబ్బు వస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమవుతుంది, ఎలా సాధ్యం, ఏం చెప్పాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ విశ్వానికి కనుక మనం చెప్పగలిగితే పదే పదే చెప్తే ఇంకా ఫాస్ట్గా వస్తాయి మేడం. అంటే ఎందుకంటే అప్పటికల్లా మన అన్ని పనులన్నీ కంప్లీట్ అయ్యి ఉంటాయి కదా మేడం. అంటే మన మనసు చాలా రిలాక్స్గా ఉంటుంది. అయితే ఏం చెప్పుకోవాలి, మనీ రావాలి అంటే మనీకి సంబంధించిన పదాలు మనం చెప్పాలి యూనివర్స్కు. ఏం కావాలంటే నేను ఊహించిన మరి ఊహించని మార్గాల ద్వారా నిరంతరం నా వైపుకు డబ్బు ప్రవహిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలను రాత్రి పడుకోవడం ముందు చెప్పాలండి. సో ఎవరికైతే మనీ కావాలో చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా మనీ 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 అని ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ ఎంటర్ చేస్తారో డెఫినెట్గా మనీ అయితే ఈరోజు కాకుండా రేపటి వస్తుంది మేడం. అంతే పదం ఒక పదం ఏంటంటే చూడండి, ఆ పదానికి ఉన్న పవర్ ఏంటంటే ఏ పదాన్ని అయితే కంటిన్యూస్గా మనం పలుకుతామో, మననం చేస్తుంటామో, వింటుంటామో ఆ పదానికి సంబంధించిన ఫ్లో అవుతుంది, ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో మనకి అందరికీ ఏంటంటే మేడం మనీ కావాలి కదా, ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు ఇదొక పదంతో పాటు ఇంకొక సింపుల్ వర్డ్ ఉంది మేడం. ఏంటంటే ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. ప్రతిది కూడా శక్తి మేడం. అంటే మనం ఎప్పుడైతే మనీ మ్యాగ్నెట్గా మనం మారిపోతుంటామో మనీని ఆకర్షించుకుంటాం మన జీవితంలోకి. మనకు మనీ రావట్లేదంటే చాలామంది ఏంటంటే ఎందుకు రాదు అంటే మన దగ్గర మనీకి సంబంధించిన పవర్ మన దగ్గర ఉండదు. అంటే మనీ గురించి చిన్నప్పటి నుంచి విన్నటువంటి విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు అంటే మనీ నీ దగ్గరికి రాదు, ఎందుకంటే నేను అర్హుడిని కాదు, నా దగ్గర అంత కేపబిలిటీ లేదు, అంత స్కిల్స్ లేదని ఎవరికి వారు కనుక అఫర్మేషన్ అంటే వారు మైండ్లో కనుక రొటేట్ చేశారనుకోండి హరిత గారు, వాళ్ళ దగ్గరికి ఎప్పటికీ మనీ రాదు. వాళ్ళ దగ్గరికి మనీ రావాలంటే నేను అర్హుణ్ణి, ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. సో ఈ పదాలను కనుక పదే పదే పలికినా విన్నా వారి దగ్గరికి మనీ వస్తుంది. ఎందుకు రాత్రి పడుకునే ముందే చెప్పాలి అంటున్నారు విశ్వానికి? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే రాత్రి పడుకునే వరకు మళ్ళీ ఏమవుతుందంటే ఆలోచన తగ్గుతూ ఉంటాయి మేడం. అంటే మన యొక్క ఆలోచన తగ్గినప్పుడు మన కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నాతో మాట్లాడుతున్నారు మేడం. ఇక్కడ పక్కకు డీజే సౌండ్స్ కానీ డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి మేడం. నేను మాట్లాడేది మీకు అర్థం కాన్సంట్రేషన్ పోతుంది. మీరు కాన్సన్ట్రేషన్ అంటే నాట్ కనెక్ట్ విత్ ద యూనివర్స్ ప్రాపర్లీ. అంటే మనం ప్రాపర్గా యూనివర్స్తో కనెక్ట్ కాలేం. అయితే బ్రహ్మముహూర్తంలో కనెక్ట్ అవ్వచ్చు మేడం. అప్పుడు ప్రశాంతంగా పడుకొని నిద్రలేస్తాం కాబట్టి ఆ టైంలో మీరు కనెక్ట్ అవ్వచ్చు. లేదా రాత్రి పడుకునే ముందు అందరూ పడుకొని ఉంటారు కదా మేడం. సో ఎప్పుడైనా సరే మన జర్నీ అనేది ఈజీగా వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉండొద్దు మేడం. ఏంటి ట్రాఫిక్ అనేది ఉండొద్దు. ఇక్కడ మన దగ్గర ట్రాఫిక్ ఏంటి అంటే మన ఆలోచనలే ట్రాఫిక్. ఎక్కువ ఆలోచనలు వస్తుంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్నట్టు కదండి. అంటే ఎక్కువ టైం పడుతుంది. ఆలోచనలు లేవు, తగ్గిపోయినాయి. మీరు విశ్వానికి అనుసంధానం అయిపోతారు ఆ టైంలో. లాస్ట్ థాట్ అంటే చివరి ఆలోచన ఏదైతే ఉందో దానిని మీరు ఊహిస్తూ పడుకోవాలి. అంటే ఇలా మనం పలుకుతూ చాలామంది ఏంటంటే అఫర్మేషన్స్ కానీ విజువలైజేషన్ చేసినప్పుడు ఆ పలుకుతుంటారు. అప్పుడు ఆ ఫీల్నెస్ తేరు. అంటే ఫీలింగ్లోమో ఇంకా రాలేదు అంట ఆతృత ఉంటుంది. ఏదో చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ ఏదో చెప్తున్నాను కాబట్టి ఏదో బలవంతంగా ట్రై చేస్తారు. అలా రావండి రిజల్ట్స్ రావాలంటే అందుకోసం నేను క్లారిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలాంటి వైబ్రేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మన ఆలోచన మన యొక్క ఫీలింగ్స్తో పాటుగా మన లోపల ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఫ్రీక్వెన్సీ మన లోపల రన్ అవుతుంది, అటువంటి సమయంలో కనుక మీరు చేయగలిగితే లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్. అంటే నేనేమంటానంటే హరిత గారు, ప్రతిరోజు మీ జీవితాన్ని ఒక 70 mm స్క్రీన్ పై చూసుకోండి, ఓకేనా? అందులో మీరే హీరో, మీరే హీరోయిన్, మీరే డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ జీవితానికి మీరే సృష్టికర్తలు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మన జీవితానికి మనమే సృష్టికర్తలైనప్పుడు మనం ఏ టైంలో సృష్టించుకోవాలంటే బిఫోర్ ద స్లీప్ ఇస్ ద బెటర్ టైం అండ్ బెస్ట్ టైం అని నేను ఎందుకంటానంటే అప్పుడు అన్ని పనులు ఉంటాయండి హరి దగ్గర, అన్ని పనులు కూడా చేసేస్తుంటాం. ఎవరితోనూ ఆ టైంలో మాట్లాడదు, ఎస్పెషల్లీ రాత్రి పడుకుని చెప్పడం వల్ల సాధ్యమవుతుంది. అయితే మీరు అనొచ్చు, సార్ ఏంటి సార్ ఇట్లా చెప్తే మనకి ఎలా వస్తాయంటే అడగంది అమ్మాయి వినేవాళ్ళు ఇప్పుడు చూసేవాళ్ళు వింతగా అనుకుంటారు ఫస్ట్ టైం యూనివర్స్ కి చెప్పడం వల్ల డబ్బు ఎలా వస్తుంది అని. ఫస్ట్ టైం వినే వాళ్ళకి అలాగే ఉంటుంది మేడం. అయితే ఎవరికైతే ఎవిడెన్స్ వచ్చినా లేదా రిజల్ట్స్ చూపించినా వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది మీద. అంటే ఈ సబ్జెక్ట్ దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. సో మరి మనం ఏం పని చేయొద్దు, కేవలం ఊహించుకుంటూ వస్తా అంటే లేదండి. అంటే త్రికరణ శుద్ధి అనేది ఉండాలి. అంటే మనస వాచ కర్మణ. అంటే కర్మని చేస్తాం ఆటోమేటిక్గా. అంటే కర్మని చేయడానికంటే ముందుగా అక్కడ ఒక ఆలోచన అనేది రిలీజ్ అవ్వాలి. ఆలోచన రిలీజ్ కాంది సంతోషం నేను ఇక్కడ స్టూడియోకి రావాలనుకున్నాను మేడం. అనుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడ నేను కూర్చున్నాను. ఇదేంటి ఒక యాక్టివిటీ. సో దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, నేను రావాలి అని
ఆలోచన చేశాను. సో ఆలోచన ఏం చేసినాను ఇక్కడ వరకు నడిపించింది. సేమ్ లైక్ దట్ మనీ రావాలనుకున్న ఆలోచన చేసినప్పుడు మాత్రమే మనీకి సంబంధించిన ఐడియాస్ వస్తాయి. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్. మీరు చూడండి, సైంటిస్టులు గొప్ప విషయాలన్నీ కనిపెట్టినప్పుడు కూడా చాలా రిలాక్సేషన్ స్టేట్లోనో ఏదో మంచి నేచర్ కనెక్ట్ అయిన స్థితిలోనో దాని గురించి అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఆలోచన వస్తుంది. అంటే వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అన్నట్టుగా రాత్రి పడుకునే ముందు వస్తుంది. అందుకోసమే మనం ప్రాక్టీస్, అందుకోసం ఇంకొకటి ఏంటంటే హరిత గారు, ఇప్పటి నుంచి ప్రతి వెబినార్ మేము కనెక్ట్ చేస్తున్నామండి. ప్రతి సాటర్డే ఒక వెబినార్ కనెక్ట్ చేస్తున్నాం. ఆ 2 hours ఆఫ్ వెబినార్లో ఏం చేస్తున్నామంటే ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి అందించాలి కదండి హరిత గారు. మీ మోటో అది. లోక కళ్యాణం అంటే తప్పదా అంటే చూడండి, మన సృష్టి యొక్క నియమం ఏంటి అంటే మనం ఎంత ఇస్తే అంత వస్తుంది మేడం. మన వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందితే మనం అంత సక్సెస్ అవుతుంటాం. ఈ సబ్జెక్టు తెలిసిన వాళ్ళందరికీ అర్థమైపోద్ది అసలు ఏంటి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, అసలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఆ 2 hours మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది కూడా కంప్లీట్లీ ఫ్రీ అండి. దాని తర్వాతే మేము వేరే కోర్సెస్ ఉంటాయి, కానీ ఫస్ట్ మేము మాత్రం ప్రతి వెబినార్ మీ ఇక్కడ నుంచి ఫ్రీగా కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవ్రీ వీక్ ఒకటి 2 hours ఆఫ్ వెబినార్ కనెక్ట్ చేస్తాం. ఈ వెబినార్కి మొత్తం వాళ్ళకి ఎక్కడ మిస్టేక్ చేస్తాం, అసలు మనీ బ్లాక్స్ ఎలా ఏర్పడుతున్నాయి, అవి ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, అసలు డెప్స్ ఎలా ఏర్పడుతున్నాయి, వాటిని ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు, నిజంగా మన వైబ్రేషన్ పెంచుకోవాలంటే ఏమి చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి హరిత గారు ఉంటాయి. అందుకోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ అండి. ఎస్పెషల్లీ మనం ఏం చేసి కామెంట్స్ గూగుల్ ఫామ్ ఇస్తున్నాం. ఆ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో 2 hours ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు అని. ఎవ్రీ సాటర్డే వెబినార్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే ఫ్రీ వెబినార్ తీసుకొస్తాం. దానికి ఏమన్నా ముందు ప్రాసెస్ ఉంటుందా? ఉంటుంది మేడం. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు, లేదా మా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసినాక కూడా వాళ్ళు ఇస్తారు. వెబినార్ లో మీ క్లాసెస్ నచ్చితే వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. డైలీ మార్నింగ్ 6 to 7 అండి. 6:30 to 7:30. 6:30 to 7:30 అవునండి. ఆ వెబినార్ కనుక వాళ్ళు నచ్చినట్టయితే మాతో జర్నీ చేయొచ్చు. అంటే ఎందుకంటే స్ట్రక్చరల్ వేలో నేర్చుకోవాలి ఏదైనా సబ్జెక్ట్. చాలామంది ఏంటంటే యూట్యూబ్లోనో గూగుల్లోనో చూసి నేర్చుకుందాం అనుకుంటారు. బట్ ఏమవుతుందంటే మధ్యలో చూస్తారు. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూసింది ఎలా ఉంటుంది మేడం, మధ్యలో పార్ట్స్ చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి, అర్థం కాదు. అందుకోసమే చాలామంది మీరు అన్నారు చూసారు, ప్రతి ప్రశ్నకు జవాబు ఏంటంటే ఆ వెబినార్కి అటెండ్ అవుతే క్లారిటీ వస్తుంది. 2 hours లైవ్లో జూమ్లో ఉంటుంది కదా. ఎలాంటి అంశాల మీద ఆ 2 hours మీరు చెప్తారు? ఎస్, అంటే అసలు ఎందుకు మనకు బ్లాక్స్ ఏర్పడతాయి, ఒక మనిషి ఒకటి అనుకుంటే కోరిక అసలు ఎందుకు నెరవేరట్లేదు, సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్తో. ఒక టెంపుల్కి వెళ్ళినాక కోరిక కోరుకుంటారని హరిత గారు. ఓకే, ఒక్కొక్కరు ఒక రిలీజియన్లో ఒక్కొక్క దేవుడు ఉంటారు మేడం. బట్ అసలు నిజంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయా, అసలు ఏ సమయంలో మనం కోరుకోవాలి, సో ఇవన్నీ విషయాల గురించి కూడా డిస్కస్ చేస్తామండి. ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మీ క్లాసెస్ వినొచ్చు? ఎస్, 8 years నుంచి మొదలుకుంటే 80 years వరకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మనీ ఇష్యూస్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ కెరియర్, జాబ్ రావాలి, బిజినెస్లో గ్రోత్ అవ్వాలి, సింపుల్ చెప్పాలంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నా జీవితాన్ని మార్చుకోవాలి, అటువంటి వారు ఎవరున్నా సరే 100% రండి, సొల్యూషన్ మీరు పొందుతారు. వాళ్ళు అనుకున్నది వాళ్ళకు దక్కాలంటే సక్సెస్ కావడానికి ఎంత టైం మీరు తీసుకుంటారు, ఎంత టైంలో మీరు వాళ్ళని మార్చగలరు? అది దేనిపై డిపెండ్ ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రీవియస్ సాధన బట్టి ఒకటి ఉంటుంది. తర్వాత నేను ఇచ్చిన అసైన్మెంట్స్ కావచ్చు, టాస్కులు కావచ్చు, చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ అసైన్మెంట్స్, ఎవరైతే ఈ టాస్కులు చేస్తుంటారో వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే రిజల్ట్స్ రావడం జరిగిందనుకో అప్పుడే వాళ్ళకి అర్థమైపోద్ది. వాళ్ళలో చేంజ్ రావడానికి మినిమం ఎంత టైం పడుతుంది? మినిమం అయితే 1 to 3 months అయితే పడుతుంది మేడం. బట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం మాత్రం 6 days నేర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు. బట్ ఇంప్లిమెంటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో రిజల్ట్స్ ఏం రాదని నేను అభిప్రాయం మేడం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కనుక సాధన చేసుకుంటూ ఉంటే ఆ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల వాళ్ళకి అప్పుడు రిజల్ట్స్ వస్తాయండి. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడగలరు మీ క్లాసెస్ ద్వారా. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఈ క్లాసు నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము 1 కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అత్యల్పమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం, ఓకే, మీ టైం, ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.